మానుకోకుండా మళ్ళీ రిపీటెడ్గా కేసులు. పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి స్వయం కృషితో ఎదిగారు. పేదల కడుపు నింపాలన్న పెద్ద మనసుతో 3 ఏళ్ల కిందట చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమం ఎప్పటికీ నిర్విరామంగా సాగుతుంది. అమెరికా నుండి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత కేసర్ ఫౌండేషన్ను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పట్టణంలోని కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో ప్రతిరోజు ఎంతో మంది ఆకలి తీర్చుతూ వారి ప్రశంసలు అందుకుంటున్నారు. అన్నదానంలోకెల్లా అన్నదానం గొప్పదనే నానుడిని నిజం చేస్తున్నారు. నిత్యాన్నదాన క్షేత్రానికి పలు ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నారు. అయితే ఇంత మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని కంది శ్రీనివాస్ రెడ్డికి నిండు మనసుతో ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగులు పంచే వేకువ నీవే కంది సీనన్నా. ఆకలి కడుపులకు ఆసరమే నువ్వై ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకేక వేదన తీర్చే వెలుగే నువ్వన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా, అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా, అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా. ఆశనీవై మా శ్వాసనీవై మా వెంట ఉంటావు. మా గోస తీర్చావు పెద్ద పిలుపుకి నేనున్ననంటావు. మా గోస తీర్చావు పెద్ద పిలుపుకి నేనున్ననంటావు. మా గుడిసె గూటిలో కష్టాలు తీర్చే ఆలోచనే నీవు. మా తడిసె కన్నుల కన్నీళ్లు గుడిచే చేయూతవే నువ్వు. ఏ తరములు మరువని చలువా ఈ తరముకి వేస్తవు తోవా. ఏ నాయకుడున్నడు నీలా నీ చూపులు మాకే నీడా. ఏ జన్మల బంధము కంది సీనన్నా.